సో మనకి కంటిన్యూషన్ చూడండి, మైక్ పెట్టుకునేలేదు, రైట్. ఒక పురుషుడు చేసే పనికి 3 రెట్ల పని చేస్తుంది. ఒక బాలుడు ఒక పురుషుడు చేసే పనిలో ఎట్లా చేస్తాడంట, సగం చేస్తాడంట. అర్థమవుతుంది. ఒక బాలుడు అనేవాడు పురుషుడు ఎంతైతే చేస్తాడో దాంట్లో సగం చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమనుకుంటారంటే పురుషుడు ఒక 2 యూనిట్లు అనుకుంటే గిన బాలుడు అనేవాడు ఏమవుతాడంట, ఒకటే సగం అంటే దాంట్లో ఒకటే అవుతాడు. సో మీరు అప్పుడు రాసుకోవచ్చు సపరేట్గా. ఫస్ట్ ఏమిచ్చారంటే ఉమెన్, తర్వాత మెన్కి సంబంధించిన రేషియో ఇచ్చినారు. మెన్కి ఉమెన్ అనేవాడు 3 రెట్లు అంట. నెక్స్ట్ ఎవరు ఇచ్చినారు, మెన్ను బాయ్కి సంబంధించినాడు. బాయ్ అంటే మెన్లో ఎట్లుంటాడంట, సగం ఉంటాడు అంటున్నారు. సో మనకి ఇద్దరు రెండిట్లో కామన్గా ఉండేది ఎవరు, మెన్. అప్పుడు మేము చెప్పండి ఉమెన్ మెన్ను బాయ్కి సంబంధించి రేషియో చెప్పాలి. అప్పుడు ఏమైతే చెప్పండి, దీన్ని 2తో తీసి 2 మూల 2 అట్లా, రైట్. సో మనకి ఉమెన్కి మెన్కి బాయ్కి ఏంటిది ఎఫిషియన్సీ రేషియో ఇచ్చినాడు, రైటా. ఇప్పుడు వాళ్ళు చూడండి ఆ కానీడిగా టోటల్ వర్క్ కావాలంటే చూడండి, ఇక్కడ ఒక మెన్ కాదు, 3 మనుషులు అంటే పురుషులు, 4 స్త్రీలు, 6 బాయ్స్, వీళ్ళందరూ కలిపి 6 రోజుల్లో చేస్తారంట. అప్పుడు ఒక మనిషికి అంటే ఇది మెన్కి ఎంత ఉన్నది ఎఫిషియన్సీ 2, అప్పుడు 3 మనుషులకి అయితే ఎంత అవుతుంది 6. అర్థమవుతున్నది. ఎంత వచ్చింది మనకి ఇక్కడ 6 యూనిట్లు వస్తుంది ఇక్కడ. అలాగే 4 స్త్రీలు అంటున్నారు. సో 4 స్త్రీలు, ఒక స్త్రీకి 6 యూనిట్లు, 4 ఆర్ల 24 యూనిట్లు, 6 బాయ్స్కి ఒకటే కాబట్టి 6. సో మనకు టోటల్గా ఇది ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, వీళ్ళవి 36 ఇంటూ టోటల్ వర్క్ కావాలంటే, సో 36 ఇంటూ 6, రైటా. సో ఇప్పుడు ఇది టోటల్ వర్క్. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ని ఏం చేస్తున్నా చూద్దాం. అయితే ఆ పనిని 4 రోజుల్లో పూర్తి చేయటకు ఎంతమంది స్త్రీలు కావాలి అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈ టోటల్ వర్క్ అనేది ఎన్ని రోజులు అయిపోవాలంటే 4 రోజుల్లో అయిపోవాలంట. సో 4 రోజుల్లో అయిపోవాలా అంటే ఇక్కడ మనకి ఎన్ని రోజులు అయిపోవాలా, కంప్లీట్ 4 రోజుల్లో అయిపోవాలా. ఇప్పుడు చూడండి ఈ 4 రోజుల్లో అయిపోవాలని కష్టం, దీన్ని ఎట్లా మనకి ఇక్కడ తీసుకున్నాం, 4 రోజుల్లో అయిపోవాలా. ఈ 4 రోజులు అయిపోవాలంటే ఎంతమంది స్త్రీలు కావాలని అడుగుతున్నాడు వాడు. సో మనకి స్త్రీలు ఎంతమంది ఉన్నారు చూడండి, ఇక్కడ స్త్రీ యొక్క మనకి ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది, 6 యూనిట్లు ఉండదు. ఒక్క స్త్రీకి 6 యూనిట్లు ఉండదు. అప్పుడు మనకి ఎంతమంది స్త్రీలు కావాలా, 316. మొత్తం చూడండి ఎన్ని యూనిట్లు కావాలి మనకి, 36 ఇంటూ 6 యూనిట్లు అంటే టోటల్ వర్క్ అయిపోవాలి. మనకి ఎంత రావాలి మనకి ఇక్కడ చూడండి, 4 రోజులు అయిపోవాలి. మనకి ఎన్ని రోజులు అయిపోవాలా, 4 రోజులు అయిపోవాలా, రైటా. సో మనకి ఒక్కొక్క స్త్రీకి ఎంత ఉండదు మనకి ఎఫిషియన్సీ 6 ఉన్నది. వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కదా, కాబట్టి ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క స్త్రీ యొక్క యూనిట్ 6 యూనిట్లు, ఎంతమందో కావాలి మనకి, కాబట్టి ఎక్స్ మంది కావాలి. ఇది ఇంత చేసి మనకి ఎన్ని రోజులు రావాలంట, అందుకోసం ఈ డైరెక్ట్ మనకి 4ని ఇక్కడ రాసిపోతే నేను ఏం చేస్తానంటే ఇలా డైరెక్ట్గా ఇక్కడ రాసిస్తే సరిపోతుంది కదా, ఆ ఎక్స్ యూత్లకు రాసుకోవచ్చు కదా అప్పుడు, అంతే కదా. ఇది మీకు లేదు మీరు కన్ఫ్యూజ్ అవుతారని కష్టం, చదువుకునేటప్పుడు మాత్రం ఇట్లా రాసుకోండి. ఇక్కడ ఎక్స్ అని రాసుకొని ఇక్కడ 4 రోజులు అని రాసుకుంటే చాలు, రైట్. సో ఇంకొక స్టెప్ రాద్దాం కావాలి మీకు. సో 36/6 ఇంటూ సో 4 చెప్పండి ఏమవుతుంది, 6 ఒకట్ల 6 6 36. సో 2 2 4 2 మూల 6, 2 ఒకట్ల 2 మూల, సో 3 మూల, సో 9 days. రైట్. క్వశ్చన్ నెంబర్ 93 చూడండి ఏమి ఇచ్చినదంటే, ఏ మరియు బి యొక్క సామర్థ్యాల నిష్పత్తి అనేది సి సామర్థ్యానికి 2 రెట్లు అంటున్నారు. చూడండి ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాడు. ఏబి ఇలా సామర్థ్యం అంటే ఏది బిది కలిపి వాళ్ళిద్దరి యొక్క సామర్థ్యం అనేది సి యొక్క సామర్థ్యానికి ఎన్ని రెట్లు అంటున్నాడు, 2 రెట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక భాగం ఉంటుంది, ఏంటది ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నట్టు, రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడంటే బి మరియు సి యొక్క సామర్థ్యం అనేది, బి మరియు సిల సామర్థ్యం ఏ సామర్థ్యానికి 3 రెట్లు అంట. బిసి అయితే కింద వీటి యొక్క సామర్థ్యం అనేది ఎట్లుంటుంది అంటే ఏ యొక్క సామర్థ్యానికి ఎన్ని రెట్లు అంట, 3 రెట్లు. అంటే ఇది ఒకటి ఉంటే కింద ఎన్ని అవుతుంది అంట, 3 భాగం. ఇది కూడా ఎఫిషియన్సీ మాట్లాడుతున్నాను. మీకు ఈ రేషియో ప్రపోర్షన్స్లో ఆల్రెడీ చెప్పినాను. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారా, ఏబిసిలే. వీళ్ళు కూడా ఎవరున్నారా అంటే వాళ్ళు ముగ్గురు కలిపితే వాళ్ళ ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు ఎట్లా ఉండాలా, ఈక్వల్గా ఉండాలి. అది ఉండదని లేదు చూద్దాం, ఉంటే డైరెక్ట్ చేయొచ్చు. మనకి ఇక్కడ చూడండి ఇది టోటల్ ఎఫిషియన్సీ ఎన్ని యూనిట్లు ఉన్నాయి, ఇక్కడ 3 యూనిట్లు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని యూనిట్లు ఉన్నాయి. వాళ్ళు అట్లా ఉండొచ్చా, ఉండకూడదు ఎప్పుడైనా. ఎందుకంటే కష్టం ఇప్పుడు వీళ్ళు ముగ్గురే, ఇక్కడ కూడా ముగ్గురే, వాళ్ళు ముగ్గురు కలిపినప్పుడు ఎఫిషియన్సీ ఎప్పుడైనా మారుతుంది, ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్ లేకున్నప్పుడు మనం ఏం చేయాలా, చేయాలి. అంటే ఇప్పుడు దీన్ని ఏమితో ఇంటి చేయాలా, 4తో ఇంటి చేయాలి. దీన్ని ఏమితో ఇంటి చేయాలా, 3తో ఇంటి చేయాలి. చెప్పండి ఇది ఏమవుతుంది, 4 గంటల 4 ఒకట్ల, రైటా. సో ఇది చూడండి. నెక్స్ట్ 3 మూల 9 యూనిట్లు, 3 ఒకట్ల. ఇప్పుడు చూసుకోండి 8 ఒక 4, ఇప్పుడు 9 ఒక 3 కూడా. ఇప్పుడు మీరు టక్క చెప్పాలి. ఇప్పుడు సికి ఎన్ని యూనిట్లు ఉన్నాయిరా,
4. ఏకి ఎన్ని యూనిట్లు ఉన్నాయిరా? అప్పుడు బీకి ఎంత అవుతాయిరా? ఎందుకంటే కృష్ణ మొత్తం 12 కదా. సో 12 నుంచి మనకి 2 పోయినాయిడా 7 పోతే ఎన్ని ఉంటాయి ఇంకా? సో మనకి ఏబిసి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసినాయి రైటా. ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం మీరు జాగ్రత్తగా. అయితే ఏ బి మరియు సిలు కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తాడంట. ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడంట? 10 రోజుల్లో చేస్తారంటే టోటల్ వర్క్ అప్పుడు ఏమైతే చెప్పండి? టోటల్ వర్క్ ఏమైతే చెప్పండి? సో టోటల్ వర్క్ అనేది చూడండి అప్పుడు మనకి 12 కదా. 12 × 10 120. టోటల్ వర్క్ వచ్చేసి 120. అప్పుడు ఈ పనిని ఎవరు చేయాలంట? బి ఒక్కడే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి. సో బి యొక్క కెపాసిటీ మనకి ఎంత ఉన్నది? 5. సో మనకి బై సో చెప్పండి మనకి 5 గంటల 5 నాళ్ళ మనకి ఎన్ని రోజులు పడుతుంది? 24 days. సో మీరు జాగ్రత్త చూడండి. క్వశ్చన్ నెంబర్ 95. 94 అనేది హోంవర్క్ చేసేసేయండి, ఎందుకంటే సేమ్ 93 లాగే ఉంది క్వశ్చన్ అది. బి కంటే చూడండి 95. బి కంటే ఏ 2 రెట్లు వేగంగా పనిచేయగలట. ఏ వర్క్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అంట. అంటే ఏ అనేవాడు బికి కంపారిజన్ ఇచ్చారా? చెప్పండి ఏమి ఇచ్చినాడంటే బి కంటే ఏ 2 రెట్లు వేగంగా పనిచేస్తాడు అంటున్నాడు. అంటే బి అనేవాడు 1 అయితే ఏ అనేవాడు ఎంత అవుతుంది? 2 అవుతుంది రైట్. ఒకవేళ నెక్స్ట్ ఏమంటున్నాడంటే సి కంటే బి 2 రెట్లు వేగంగా పనిచేస్తాడంట. నెక్స్ట్ మళ్ళీ ఎవరు తీసినాడంటే బీసీ తీసినాడు. చూడండి బి కంటే ఎవరు సినా సి కంటే ఇచ్చినాడా. సో సి కంటే బి అనేవాడు 2 రెట్లు వేగంగా పనిచేస్తాడంట. అంటే సి అనేది 1 యూనిట్ అయితే బి అనేది 2 యూనిట్లు. బట్ మనకి ఇద్దరు వ్యక్తులు సేమ్ ఉండాలి కదా. సో అప్పుడు ఏమైతే చెప్పండి దీన్ని ఏమిటితో ఇంటూ చేయాలా? దీన్ని ఇంటూ 2తో చేస్తాం. దీన్ని ఇంటూ ఇక్కడ బి కదా 1నేనా చెప్పండి ఏమవుతుంది? 2 ఎండ్ల ఏ యొక్క ఎఫిషియన్సీ 4, బిది 2, సిది 1 రైటా. అయితే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ముగ్గురు కలిసి డి యొక్క సాయం, మళ్ళీ డి కూడా ఇచ్చినాడు చూడండి. ముగ్గురు కలిసి డి యొక్క సాయంతో ఒక పనిని 4 రోజుల్లో చేస్తారంట. ఇక్కడ మనకి డి యొక్క ఎఫిషియన్సీ ఎంత తెలుస్తున్నదా? మనకి డి ఎఫిషియన్సీ తెలియట్లేదు నాకు. సో నాకు డి ఎఫిషియన్సీ తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటాను అంటే ఎక్స్ అనుకున్నాను, ఏదో ఒకటి కొంచెం ఎక్స్ అనుకున్నాండి. కానీ డి యొక్క సాయంతో అంటే వీళ్ళు 4 కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందంట? ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందంట? 4 రోజుల్లో కంప్లీట్ చేసేస్తారంట. ఒకవేళ అట్లా కాకపోకున్నట్ల డి ఒక్కడైతే మొత్తం పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంట? 16 రోజుల్లో పనిచేస్తారంట. అంటే ఇక్కడ చూడండి టోటల్ వర్క్ మనకి 2 సార్లు కనుకోవచ్చు. మీరు ఏం వర్క్ని? టోటల్ వర్క్ని 2 సార్లు కనుకోవచ్చు. ఇక్కడ చూడండి వీళ్ళు 4 కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంట? 4 రోజుల్లో చేస్తారు. వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఏమన్నా చెప్పండి? 4 + 2 + 1 ఎంత అవుతుంది? 7. అంటే 7 ప్లస్ అంతేగాని 7x అని రాయకూడదు, 7 + x అని రాయాలా రైట్. ఎన్ని రోజుల్లో చేస్తారంటే వీళ్ళు? 4 రోజుల్లో చేస్తారంట. కాబట్టి టోటల్ వర్క్ వచ్చేసింది. టోటల్ వర్క్ వచ్చేస్తుంది కదా ఎఫిషియన్సీ మనకి టోటల్ వర్క్. కానీ లేదంటే కినా డి ఒక్కడే పనిచేస్తే కినా మొత్తం ఎన్ని రోజుల్లో పనిచేస్తారంట? అంటే అప్పుడు డి యొక్క ఎఫిషియన్సీ మనం ఏమనుకున్నామే? ఎక్స్. కాబట్టి 16 ఇంటూ అది కూడా మనకు టోటల్ వర్క్ అయితే కదా. 16 ఇంటూ ఎక్స్ రాసి కూడా మనకి ఏమవుతుంది? ఇది కూడా టోటల్. సో మనకు టోటల్ వర్క్ అనేది 2 ఎప్పుడు ఎట్లుంటాయి? సమానంగా ఉంటాయి. సో మనకి ఇప్పుడు కనుకోవచ్చు చెప్పండి ఏమవుతుంది? 4 వేల 28 ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ఇక్కడ 16. సో మనకు అవతరం పంపిస్తే ఏమవుతుంది చెప్పండి? కొడతారా? ఓకే. అయినా మళ్ళీ అటు సైడ్ పంపించాల్సి వస్తుంది కదా. ఇంకెట్లా చెప్పండి ఏం కాదు చెప్పు రైటా. సో మనకి ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది? 28 సో 12. చెప్పండి ఏమవుతుంది? 4 వేల 28 4 మూల 12. సో మనకి ఎక్స్ ఈక్వల్ ఏమొచ్చింది? 7/3. అంటే ఎవరి యొక్క ఎఫిషియన్సీ అది? డి యొక్క ఎఫిషియన్సీ. సో డి యొక్క ఎఫిషియన్సీ మనకి ఏమొచ్చింది? 7/3. కానీ ఇప్పుడు టోటల్ వర్క్ కనుక్కునొచ్చా లేదా? ఇట్లా చేసినా కనుక్కునొచ్చు, ఇట్లా చేసినా ఇది కనుక్కునేది ఇది, ఇది కనుక్కునేది ఇది, ఇది ఈజీ. ఎందుకంటే 16 ఇంటూ ఎక్సే కదా ఇది. సో మనకి అప్పుడు 16 ఇంటూ ఎక్స్ అని వస్తే 16 ఇంటూ ఎంత ఇచ్చినాడు ఆడ? 7/3. ఇది టోటల్ వర్క్. ఇప్పుడు ఈ వర్క్ని ఎవరో చేయాలని చెప్తుంటారు. చూడండి క్వశ్చన్లో చూడండి. అయితే ఏ ఒక్కడే 75% పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అంటున్నాడు. సో ఇది టోటల్ వర్క్. మరి దీంతో మళ్ళీ ఎంత పర్సెంట్ అంట? 75%. 75% అంటే ఏమన్నా రాయొచ్చు అంటే మళ్ళీ దీంట్లో 3/4 వర్క్ ఎవరు కంప్లీట్ చేయాలంట? ఏ ఒక్కడే చేయాలంట. మళ్ళీ ఏ ఎఫిషియన్సీ ఎంత ఉన్నది? 4. అంటే /4 కదా రాయాల్సింది. సో /4 అంతేనా? అన్నిటికీ /4 కదా రాయాల్సింది. అన్నిటి /4 అంటే ఒకదానికి రాసేసి కిందే వస్తుంది. చెప్పండి 4 కట్ల 4 16 4 4 3 3 కాబట్టి ఎన్ని రోజులు? 7 days. సో కొంచెం డిఫరెంట్గా అనిపించుంటుంది లెక్క, అయినా కానీ జాగ్రత్త చేయాల. చూడండి
క్వశ్చన్ నెంబర్ 96 ఏమి ఇచ్చినాడో చూడండిరా. ఒక పనిని పూర్తి చేయడానికి ఏ మరియు సిలు కలిసి తీసుకునే సమయానికి 3 రెట్లు బి తీసుకుంటాడంట. టైం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు. ఒక పనిని పూర్తి చేయడానికి ఏ మరియు సిలు ఏ సిలు కలిపి తీసుకునే సమయము చూడండి, బి తీసుకునే సమయానికంటే ఏమంటున్నాడు రా, రైట్. సో ఒక పనిని పూర్తి చేయడానికి ఏ మరియు సిలు కలిసి తీసుకునే సమయానికి 3 రెట్ల సమయం తీసుకుంటాడంటే ఎవరు, బి అనేవాడంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 1 యూనిట్ తీసుకుంటే కదా బి అనేవాడు ఎన్ని యూనిట్ తీసుకుంటాడు, 3 యూనిట్ టైం తీసుకుంటాడంట. ఏం రేషియో చెప్తున్నది, ఇది టైం రేషియో చెప్తున్నది, గుర్తుపెట్టుకున్నాడు. టైం ఇచ్చినట్టు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ఏ మరియు బీలు కలిసి తీసుకునే సమయానికి రెట్టింపు సమయం సి తీసుకుంటాడంట. ఏ బీలు తీసుకునే సమయానికి సి అనేవాడు ఏం తీసుకుంటాడంట, రెట్టింపు సమయం తీసుకుంటాడు. అంటే వీడు 1 యూనిట్ తీసుకుంటే వీళ్ళు 2 యూనిట్ టైం తీసుకుంటాడంట. టైం గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఇప్పుడు చెప్పండి, మనకు ఒకవేళ టైం ఇచ్చాడు, ఎఫిషియన్సీ యొక్క రేషియో కనుక్కోవాలంటే మనకి ఏమో కావాలా, రివర్స్. సో మనకి ఎఫిషియన్సీ యొక్క రేషియో అనేది ఏమైతే చెప్పండి, 3:1. ఇక్కడ కూడా మనకి ఎఫిషియన్సీ రేషియో అనేది ఏమైతే చెప్పండి, 2:1. అంటే వీళ్ళు టోటల్ ఎన్ని యూనిట్లు వీళ్ళు ఎఫిషియన్సీ 3 యూనిట్లు. ఇక్కడ మాత్రము మళ్ళీ ఎప్పుడైనా ఇట్లు ఉంటాయి, ముగ్గురే కదా ఉండేది. ఇక్కడ ఏబీసీలే, ఇక్కడ కూడా ఏబీసీలే. ముగ్గురు కలిపినప్పుడు వాళ్ళు ఎక్కడైనా కానీ ఒకటే ఉండాలి వాడు. సో మనకి లేకపోతే దీని ఏమితో ఏంటి చేయాలా, 4తో చేయండి. దీన్ని ఏమితో చేసి 3 ముళ్ళ 9 యూనిట్లు వచ్చేస్తుంది. దీనికి 3 కాట్ల 3, ఇక్కడైతే 4 రెంట్ల నాకు. ఇప్పుడు చెప్పండి ఏది ఎంత, బీది ఎంత, సిది ఎంత చెప్పాలా. సో మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది కదా, బి యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ ఎవరిది వచ్చేసింది మనకి, సి యొక్క ఎఫిషియన్సీ యూనిట్లు 4 యూనిట్లు. సో ఓవరాల్గా ఎన్ని యూనిట్లు మొత్తం మనకి 12 యూనిట్లు అంట. సో 4 + 3 ఎంత, 7. అంటే ఇంక ఏది ఎంత ఉంటుంది, 5 యూనిట్లు ఉంటాయి, రైటా. ఇప్పుడు క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదివితే ఏమి ఇచ్చినట్టు చూద్దాం. అయితే ముగ్గురు కలిసి ఆ పని చేయడానికి 8 రోజుల్లో పూర్తి చేస్తారంట. సో ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంట, 8 రోజులు అంటున్నారు. సో ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ మనకి ఎంత ఉన్నది ఇక్కడ, 12. 8 రోజులు అంటే టోటల్ వర్క్ ఏమవుతుంది, 12 ఎంబల 90. సో మనకి టోటల్ వర్క్ అనేది ఎంత వచ్చింది మనకి, 96. సో ఈ వర్క్ను మాత్రం ఎవరు కంప్లీట్ చేయాలంట, ఏ ఒక్కడే కంప్లీట్ చేయాలి అంటున్నాడు. సో మనకి ఏ ఎఫిషియన్సీ ఎంత ఉన్నది, 5. సో బై 5 చెప్పండి మనకి ఏమొస్తుంది, 5 ఒక అట్లా 5. నెక్స్ట్ ఏమవుతుంది, 5 9 45 అంటే 1/5. సో 1915 డేస్, రైట్. సో ఇట్లా సేమ్ క్వశ్చన్ నెంబర్ 97 ఇట్లా ఉంటుంది. సో ఇంతకుముందు డైరెక్ట్గా మనకి క్వశ్చన్స్లోనే ఎఫిషియన్సీ అనేది మెన్షన్ చేసినారు. బట్ ఈ క్వశ్చన్లో చిన్న చేంజ్ ఏమి ఇచ్చినాడు అంటే టైం ఇచ్చినాడు. ఆ టైం నుంచి మనము ఎఫిషియన్సీగా అనుకోవాలా. సో టైం అనేది ఎఫిషియన్సీకి విలోమానుపాతం, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది కాబట్టి రివర్స్ అవుతుంది రేషియో అని చేసి మీకు వచ్చేస్తాయి లెక్కలు ఇవి. సో మీకు 97 కూడా హోంవర్క్ ఇచ్చేస్తున్నాను, 97 హోంవర్క్ చేసుకుని రాయండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 98 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. ఏ యొక్క సామర్థ్యం బి మరియు సి యొక్క సామర్థ్యానికి సమానం అంటున్నాడు. సో ఇక్కడ చూడండి సమానం అంటే ఏ బి సామర్థ్యాలు రెండు సమానంగా ఉంటాయి. చూడండి ఏ యొక్క సామర్థ్యం అనేది బి మరియు సి యొక్క వీళ్ళిద్దరు సామర్థ్యానికి సమానం అని చెప్తున్నాడు. అంటే ఇది 1 యూనిట్ ఉంటే కానీ వీళ్ళిద్దరు 2 కలిసి కూడా 1 యూనిట్ ఉన్నట్లే ఒకవేళ మనం అనుకుంటే కినా, రైటా. ఏ అనేది ఒక యూనిట్ అని మనం అనుకుంటాం కదా ఇంతకుముందు. బీసీ ఇద్దరు కలిపే కసటి 1 యూనిట్ అంటున్నాడు. అంటే కానీ మనం ఇట్లా రాసుకోవాల్సిన అవసరం లేదు మీకు, ఎందుకంటే ఇది యూజ్ చేయదు యూనిట్లు అనేది అంటే యూజ్ చేసే రాదు మనకి లెక్కలో. అంటే ఏ యొక్క సామర్థ్యం అనేది బి మరియు సి యొక్క సామర్థ్యానికి సమానం అంటే మధ్యలో ఈక్వల్ పెట్టుకోవాలని అర్థం. ఏ యొక్క సామర్థ్యము బి యొక్క సామర్థ్యానికి ఈక్వల్గా ఉంటుంది. ఏమిటి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాడు, సామర్థ్యాల గురించి మాట్లాడుతున్నాడు, రైటా. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. ఒక పనిని ఏ మరియు బి కలిసి 37 రోజుల్లో పూర్తి చేస్తున్నారంట. ఏ మరియు బి ఇద్దరు కలిసి ఒక పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంట, 36 రోజుల్లో పూర్తి చేస్తారంట. అలాగే సి ఒకడే ఆ పనిని 60 రోజుల్లో చేస్తారంట. సి ఒకడైతే ఎన్ని రోజుల్లో చేస్తారంట, 60 రోజుల్లో చేస్తారంట. ఇప్పుడు చెప్పండి ఎల్సిఎం ఎంత వస్తుంది చెప్పండి, 180 పోతే 36 గంటలు 36 ఐదులా అదే కదా, 3 5 15 150, 6 5 30 180. సో 36 5 6 18. సో మీరు ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏబి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉన్నది ఇద్దరిది కలిపి 5. సి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉన్నది అంటే ముగ్గురిది, అంటే ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ మొత్తం కలిపి ఎంత అంటున్నాడు, 8 అంటున్నాడు. కానీ ఇక్కడ చూసినా బి ప్లస్ సి ఎఫిషియన్సీ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుందంట, అంటే ఈ బి ప్లస్ సి బదులు నేను ఏమని రాస్తానంటే ఏ ప్లస్ సి అని రాస్తా.
రాయచ్చు ఈక్వల్ కదా. అప్పుడు బీ ప్లస్ సి ఈ కంప్లీట్కి బీ ప్లస్ సి బదులు ఏమని రాయచ్చు ఏ, ఎందుకంటే వీళ్ళిద్దరిది ఎంత ఉంటుందో ఏ కూడా అంతే ఉంటుంది అని చెప్తున్నాడు అటు వాళ్ళకి. అప్పుడు ఏ బీ ప్లస్ ఈజ్వల్ ఏ రాయచ్చు లేదా. అప్పుడు ఏ ప్లస్ ఏ ఎంత అవుతుంది ఈజ్వల్ టు 8. అప్పుడు రెండవ కార్డులో అంటే ఏ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, అది 4 యూనిట్లు వచ్చింది. ఏ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 4 యూనిట్లు. ఇప్పుడు చూడండి ఏ బి ఇద్దరితో కలిపి ఎంత ఉంటుందంట, మరి ఏ ఒక్కంది 4 ఉంటే బి ఎంత అవుతుంది అప్పుడు, అంటే బి ఈజ్వల్ టు 1 వచ్చేసింది. సి ఈజ్వల్ టు ఎంత ఉన్నది అంటే ఏ తెలుసు, బి తెలుసు, సి తెలుసు. నీకు క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. నీకు చెప్పండి క్వశ్చన్ ఏం కనుక్కోమన్నాడు. ఒక పనిని ఏ మరియు సిలు కలిసి ప్రారంభించి 10 రోజులు చేసిన తర్వాత అంట, ఏ మరియు సిలు అనేవాళ్ళు వర్క్ స్టార్ట్ చేసినారంట. ఏ సి ఇద్దరు కలిసి పని స్టార్ట్ చేసినారంట. ఏ యొక్క సి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది అప్పుడు 4 + 3 ఎంత 7. ఎన్ని రోజులు చేస్తారంటే అట్లా 10 రోజులు చేస్తే 7 పదాల అంటే టోటల్ వర్క్ మనకి ఎంత ఉన్నది, 180 యూనిట్లు టోటల్ వర్క్ ఉండేది మనకి. ఇదే టోటల్ వర్క్. ఎప్పుడైనా నేను అనుకునేది టోటల్ వర్క్. వాళ్ళు ఇప్పుడు మరియు ఎవరు ఏ మరియు సీలు స్టార్ట్ చేసుకొచ్చి వెళ్ళిపోయినారు. ఎక్కడో ఎన్ని యూనిట్లు చేసినారు వాళ్ళు, 70 యూనిట్లు. మీకు అర్థమైంది కదా. 3 + 4 7, 10 రోజులు చేసినారు కాబట్టి 7 పదాల 70. సో మనకి ఇంకెంత వరకు మిగులుతుంది, 110 వరకు మిగులుతుంది. దీన్ని ఎవరు చేయాలంట, ఎవరు చేయాలంట ఈ వర్క్ని, బి ఒక్కడే మిగతా పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలంటాడు. సో బి ఒక్కడే, బి యొక్క కెపాసిటీ ఎంత ఉన్నది, ఒకటే ఉండదు. సో బై 1 చేసి ఎన్ని రోజులు అవుతుంది, 110 days. సో మీకు ఇక్కడ కొత్తగా అనిపించింది ఏమంటే ఈ పాయింట్ ఇది. సో అది కొంచెం జాగ్రత్త చూసుకోండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 100 చూడండి ఏమి ఇచ్చినాడంటే ఏ యొక్క పనితనం అనేది సి యొక్క పనితనానికి 3 రెట్లు అంటున్నాడు. ఏ యొక్క పనితనం అంట సి యొక్క పనితనానికి 3 రెట్లు అంటున్నాడు. అంటే సి అనేవాడు 1 యూనిట్ అయితే కన్నా ఏ అనేవాడు ఎన్ని రెట్లు అవుతాడు, 3 రెట్లు. అంటే 3 రెట్లుగా చెప్పిండి అది. ఏ యొక్క పనితనం అనేది సి యొక్క పనితనానికి 3 రెట్లు అంటున్నాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, వారిద్దరు కలిసి ఒక పనిని 22.5 రోజుల్లో చేస్తారంట. సో మనకి వీరిద్దరు కలిసి చూడండి మనకి ఎఫిషియన్సీ చేసుకొచ్చి 3:1 ఇచ్చినాడు. వీళ్ళిద్దరు కలిసి ఈ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారంట, 22.5 రోజుల్లో చేస్తారంట. అప్పుడు టోటల్ వర్క్ అనుకోవచ్చలేదు మనము. టోటల్ వర్క్ ఎఫిషియన్సీ 3 + 1 ఎంత 4. సో 4 × 22.5 × 4 చేసి ఇస్తే మనకు టోటల్ వర్క్ చెప్పండి ఎంత అవుతుంది, 4 × 5 = 20. నెక్స్ట్ 4 × 8 = 10. నెక్స్ట్ 4 × 8 = 9. అంటే మనకి టోటల్ వర్క్ తీసుకొస్తే ఎంత అవుతుంది, 90 యూనిట్స్. ఎందుకంటే పాయింట్ ఉంటుంది కదా, ఎగిరిపోతుంది. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. అయితే వారిద్దరు కలిసి 15 రోజులు పని చేసిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారంట, 15 రోజులు చేస్తారంట. చూడండి వాళ్ళిద్దరికి ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 3 + 1 4. ఎన్ని రోజులు చేస్తారంట, 15 రోజులు చేస్తారంట. అప్పుడు 15 నాళ్ళ అంటే మనకి ఎన్ని యూనిట్లు పని అయిపోతుంది, అప్పుడు 60 యూనిట్లు పని అనేది అయిపోతుంది. అంటే ఇంకా రిమైనింగ్ ఎన్ని యూనిట్లు ఉంటుంది, 30 యూనిట్లు పని ఉంటుంది. రైటా. సో ఆ 30 యూనిట్ల పని చేసేటప్పుడు ఏమవుతుందంటే చూడండి తర్వాత బి వారితో వచ్చి కలిసినాడంట. బి అయినోడు ఏం చేసినాడంట, వాళ్ళతో వచ్చి కలిసేసినాడంట. కలిసిన తర్వాత చూడండి ఏమి ఇచ్చాడంటే మళ్ళీ నెక్స్ట్ బి ఒకడైతే మొత్తం పనిని 15 రోజుల్లో చేస్తాడంట. ఇక్కడ చూడండి మొత్తం పని మనకి ఎంత ఉన్నదరా, 90 ఉండదు. బి ఒకటి ఎన్ని రోజులు చేస్తాడంట. సో అప్పుడు బి యొక్క ఎఫిషియన్సీ ఎంత వస్తుంది చెప్పండి, 15 అట్లా అంటే 6 అనేది ఏమి ఎఫిషియన్సీ. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 6. ఇప్పుడు మిగిలిన పని 30. ఏ యొక్క ఎఫిషియన్సీ 3 భాగాలు, సి యొక్క ఎఫిషియన్సీ 1 భాగము, బి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 6. అంటే మొత్తం వాళ్ళు ఎంత అవుతుంది 10. సో ఈ 10 భాగాలు 10 యూనిట్లు మనకి ఎఫిషియన్సీ వచ్చేది. ఎంత ఉన్నది టోటల్ వర్క్ ఇంకా మిగిలింది 30. అప్పుడు మనకి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, 3. అంటే రిమైనింగ్ వర్క్ని వాళ్ళు ముగ్గురు కలిసి చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది, ఇంకా 3 రోజులు పడుతుంది. క్వశ్చన్ ఏం అడిగినాడు, అదే అడిగింది అది. మిగతా పని అంటే మిగతా పని గురించి, మిగతా పని ఎన్ని రోజులు అయ్యాయి, మొత్తం పని అయితే వేరు, మిగతా పని అనేది కాబట్టి 3 రోజులే. చూడండి క్వశ్చన్ నెంబర్ 102 ఏమి ఇచ్చినారంటే రామ్ 60% పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడంట. 60% అంటున్నాడు. రామ్ గురించి మాట్లాడుతున్నాడు చూడంట. రామ్ అనేవాడు అంటున్నాడంట 60% అంటున్నాడు. సో 60% అంటే మనం ఏమన్నా చెప్పండి, అంటే 3 భాగాల పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందంట, 15 రోజుల. మొత్తం 5 భాగాల పని ఎన్ని రోజుల్లో చేస్తారో మనం కనుక్కోవచ్చా లేదా, 3వ కార్డులా. సో 5 5 అంటే రామ్ గారు ఒక పనిని కంప్లీట్గా పూర్తి చేయడానికి, ఒక పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంట, 25 రోజులు పడుతుందని చెప్తున్నాడు. అయితే మిగతా పనిని రహీం
మరియు రేచల్ సాయంతో పూర్తి చేస్తాడంట. అయితే రామ్ సామర్థ్యంలో 50% సామర్థ్యం రహీమ్దంట. చూడండి రామ్ యొక్క కెపాసిటీ ఎంత ఉన్నదంటే రహీమ్దే ఇచ్చిండేది. రహీమ్ యొక్క కెపాసిటీ ఎంత ఉన్నదంటే రామ్ యొక్క కెపాసిటీ సగం ఉంటుందండి. 50% అంటే సగమే కదా. అంటే వీడు ఒకవేళ 2 యూనిట్లు ఉంటే వీడు ఎన్ని యూనిట్లు ఉంటాడు? అంతే కదా రాసినది. అయితే నెక్స్ట్ ఏమంటుంది మళ్ళా రహీమ్ సామర్థ్యంలోన 50% అంట. రేచల్ అనేవాడు రేచల్ గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ రేచల్ అంట ఏమో రాసుకోండి. రేచల్ తర్వాత రహీమ్ గురించి మాట్లాడుతున్నారు. చెప్పండి ఏమి ఇచ్చినాడు? రేచల్ అనేవాడు రేచల్ యొక్క సామర్థ్యం అనేది రహీమ్ యొక్క సామర్థ్యంలో సగం ఉంటుంది అంటున్నాడు. సో రహీమ్ గారి యొక్క సామర్థ్యం ఎంత ఉంటుందో దాంట్లో సగం రేచల్ గాడు ఉంటాడంట. అంటే ఇది 2 యూనిట్లు ఉంటే ఇది ఎన్ని యూనిట్లు ఉంటాడు వీడప్పుడు? 1 యూనిట్ ఉంటాడు. కానీ ఇక్కడ రహీమ్ ఎంత ఉన్నాడు ఈడ? కానీ ఆడు మాత్రం ఎంత ఉన్నాడు? కాబట్టి దీన్ని ఏమిటి చేయాల? సో 2 ఒక 2. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? 1 అనే కదా ఇంటి తెలిసింది. చెప్పండి ఇది 1 అవసరం లేదు. ఇక్కడ రాష్ట్రం కదా ఇది. అయితే వాడు కంప్లీట్ ఫైనల్ క్వశ్చన్ ఏమంటున్నాడు చెప్పంటారా? అయితే వారు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? కలిసి పనిచేసే ముగ్గురు. రైటా? ఇంగ్లీష్లో ఇచ్చిన రోజులు. ఇన్ హౌ మెనీ డేస్ దే విల్ దే కంప్లీట్ ద వర్క్ ఇన్. ఓకే, అది మొత్తం టోటల్ పని ఎన్ని రోజుల్లో చేస్తారు? మనకు టోటల్ చూడండి, టోటల్ వర్క్ అనేది మనకి మొత్తం పని రాముడు ఒక్కడే మనకి ఎంత 25 రోజుల్లో చేస్తాడు. కానీ వీని యొక్క రామ్ యొక్క ఎఫిషియన్సీ మనకి ఎంత వచ్చింది? 4. అప్పుడు టోటల్ వర్క్ వచ్చేస్తేనే లేదు అప్పుడు. సో 25 4 100. సో టోటల్ వర్క్ అనేది మనకి ఎంత వచ్చేసింది? సో 100. ఇప్పుడు ఈ 100 యూనిట్ల పని ఎవరు చేయాలి? ముగ్గురు చేయాలంట. సో ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉన్నది మొత్తము? 2 కదా. సో బై 7. చెప్పండి మనకి ఎక్కడి వరకు పోతుంది? 7 ఒక 7. నెక్స్ట్ 30 అవుతుందా? 7 4 28. ఇంకెంత మిగులుతుంది? అదే. సో 14 ఆప్షన్స్లో లేదా? మనకి ఏమైనా క్వశ్చన్ కంప్లీట్ చదువుతా ఏమి ఇచ్చినారు? నేను మిస్ చేస్తామే. $15 days 15 రోజులు కదరా మనకి. 15 రోజులు మొత్తం పనిని కాదు, టోటల్ పని కదా మనకి అది కావాల్సింది. 60% పని నేను ఒకటి చెప్పిండేది. 40% పని ఏమైనా అడిగినాడా ఎట్లా దీంట్లో క్వశ్చన్? మనం కరెక్ట్ పని చేసిండేది. సో నాకు తెలిసి రిమైనింగ్ వర్క్ అడిగింటాడు ఆప్షన్స్లోనా. ఇంగ్లీష్లో క్వశ్చన్ చూడండి. రామ్ కంప్లీటెడ్ 60% ఆఫ్ ఏ టాస్క్ ఇన్ 15 days అండ్ దెన్ టేక్స్ హెల్ప్ ఆఫ్ ది రహీమ్. ఓకే, రాచల్ అనేవాడు. రహీమ్ ఎఫిషియెంట్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ దే కంప్లీట్ ద వర్క్? అదే వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారండి. ఇప్పుడు మనకి ఇక్కడ 40% వర్క్ తీసుకుంటే చూడండి. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత మనకి? 100 యూనిట్లు వచ్చింది కదా. ఆల్రెడీ మనకి ఇక్కడ 60% అనేది కంప్లీట్ అయితే రామ్ కంప్లీట్ చేసాడు అనుకున్నాండి. ఇంకా ఎంత ఉంటుంది అప్పుడు? ఒకవేళ 40 యూనిట్లు ఉండదని తీసుకున్నాండి. సో ఈ 40 యూనిట్లు మనకి చేస్తే ఎంత వస్తుంది అప్పుడు? చెప్పండి ఏమొస్తుంది? 7 5 35 అనుకంటే 5/7. ఇదన్నీ ఉండదు ఆప్షన్స్లోనా? 5/7 ఉండదు. అంటే ఆడు మనకి క్వశ్చన్ కొంచెం క్లారిటీ ఇవ్వలేదు. వాడు ఏమవుతుంది అనుకంటే రామ్ చేసిన తర్వాత రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది ఇంకా అనేది చెప్పాలి అప్పుడు క్వశ్చన్ మనకి. 5/7 ఆప్షన్స్లో ఉండదునే. 5/7 ఉండదు మనకి. సో మనకి అక్కడ ఏమైతే రిమైనింగ్ వర్క్ అనుకోవాలి అప్పుడు. రిమైనింగ్ వర్క్ ఎందుకంటే టోటల్ వర్క్ అనేది ఎంత మనకి? 100 యూనిట్లు కదా. సో 100 యూనిట్లో మనకి ఆల్రెడీ 60% వర్క్ కంప్లీట్ అయితే రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అనేది క్వశ్చన్. సో అక్కడ రాసుకోండి రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అంటే 5/7 అని రాసుకోండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 103 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. 8 మంది పురుషులు ఒక పనిని 14 రోజుల్లో పూర్తి చేయగలుగుతారంట. రైట్ చూడండి. సో 18 మంది 8 మంది ఇచ్చిండేది 18 రైట్ సారీ. సో 18 మంది పురుషులు అంట ఒక పనిని 14 రోజుల్లో చేస్తారంట. అది ఇచ్చినాడు మనకి. అయితే ఇద్దరు పురుషులు చేసేంత పని ముగ్గురు స్త్రీలు చేస్తారంట. సో మనకి ఏమి ఇచ్చినాడు ఇక్కడ చూడండి. ఇద్దరు పురుషులు చేసే పని ముగ్గురు స్త్రీలు చేసే పనికి ఈక్వల్ అన్నట్ల. రైటా? అప్పుడు మనకి చూడండి జాగ్రత్తగా తెలిసిగా మెన్కి ఉమెన్కి రేషియో అనేది ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ 3 ఉంటే కానీ ఇక్కడ 2 అవసరం పంపిస్తే ఏమవుతుంది?
అంతేనా? అంటే మెన్ అనేది 3 యూనిట్లు, ఉమెన్ అనేది 2 యూనిట్లు ఎఫిషియన్సీ మనకి. అర్థమవుతున్నదా మీకు చెప్పేది? అర్థమైంది ఇది? సో ఇద్దరు చేసే పురుషులు, ముగ్గురు చేసే స్త్రీలకి ఈక్వల్ అన్నప్పుడు మనకి ఎఫిషియన్సీ వస్తుంది డైరెక్ట్లు రాసుకున్నప్పుడు, రైటా? సో మనకి మెన్ ఉమెన్ రేషియో ఇచ్చినారు. ఇప్పుడు టోటల్ వర్క్ కూడా మీరు చెప్పొచ్చు. సో టోటల్ వర్క్ ఏమైతే చెప్పండి. సో టోటల్ వర్క్ అనుకోవాలని కష్టం మీకు ఏమని చెప్తే, సో 14 రోజుల్లో చేస్తారంట. ఎవరు చేస్తారంట? 18 మంది పురుషులు అంటున్నాడు. సో 18 ఒక పురుషునికి మనకి ఎంత ఇచ్చినట్టు రేషియో? ఎఫిషియన్సీ 3. సో 18 ముళ్ళ టోటల్ వర్క్ వచ్చేసింది, రైట్? ఇప్పుడు చూడండి, ఇంకా క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. రైట్, ఏమి ఇచ్చినాడు చెప్పండి రా. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 5 పురుషులు మరియు 6 మహిళలు. ఎవరంట? 5 పురుషులు అంట. సో జాగ్రత్త చూడండి, 5 పురుషులు 6 మహిళలు ఈ పనిని స్టార్ట్ చేసినారంట. చేసి ఎన్ని రోజులు చేశారంట? 4 రోజులు చేశారంట. 4 రోజులు చేసిన తర్వాత ఏమి ఇచ్చాడో తర్వాత చూస్తాను, మీకు చెప్పొచ్చు. 4 రోజుల తర్వాత మరో 3 మంది పురుషులు ఆ బృందంలో చేరైతే మొత్తం 12 రోజుల్లో. సో 4 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైపోయింది? మళ్ళీ ఇంకా కొంతమంది 3 పురుషులు యాడ్ అయినారు. ఫస్ట్ ఈ 4 రోజుల్లో వీళ్ళు ఎంత మొత్తం టోటల్ వర్క్ మనకి చూడండి. టోటల్ వర్క్ ఎంత ఉండదు? ఎంత ఉండదు మనకి. సో ఇప్పుడు టోటల్ వర్క్ చెప్పండి, మొత్తం చేసి ఇంటి చేయండి. 14 50. సో 14 5 70. సో మొత్తం 756 యూనిట్లు. కానీ ఇక్కడ చూడండి 5 మంది పురుషులు అంటే ఒక్క పురుషునికి మనకి ఎంత ఉన్నది యూనిట్? 3 యూనిట్లు. సో 5 ముళ్ళ 15. ఒక్క స్త్రీకి ఎంత ఉన్నది మనకి? 2 యూనిట్లు. సో 6 మంది ఉన్నారంట. 6 రెంట్ల 12. సో వీళ్ళు మొత్తం ఎన్ని రోజులు చేశారంట? 4 రోజులు చేశారు. 4 14 4 రోజులు. ఇప్పుడు చెప్పండి 15 12 ఎంత? సో అట్లా మనకి 4 రోజులు చేసాను చెప్పండి. 4 ఏళ్ళ 28. 4 రెంట్ల అంటే 4 రోజులు ఎన్ని యూనిట్లు పని అయిపోతుంది మనకి? 108 యూనిట్లు అయిపోతుంది. అంటే మనకి చూడండి 108 యూనిట్లు తీసేసేయండి, ఇంకెంత మిగులుతుంది? ఇంకా 648 యూనిట్లు పని ఉంటుంది ఇంకా. ఇప్పుడు కాకపోతే ఈ 648 యూనిట్లు పని అనేది ఇంకా ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందో మనం కనుక్కోవాలి. కానీ ఈ వీళ్ళే చేస్తారా? చేయరు. వీళ్ళకి మళ్ళీ యాడ్ అవుతారంట. ఎవరు యాడ్ అవుతారు చెప్పండి? చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనకి మరి మీరు ఎక్స్ట్రా చేయొద్దండి. ఆల్రెడీ 5 మంది పురుషులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 15. 6 స్త్రీలు ఉన్నారు. వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 12. కానీ ఎవరు ఎక్స్ట్రా యాడ్ అవుతారు మనకి ఇక్కడ? 3 పురుషులు. ఆ 3 పురుషులు మాత్రం ఎఫిషియన్సీ అనుకుంటే జరగదు, ఎక్స్ట్రా యాడ్ చేసి అయిపోయాయి. సో పురుషునికి ఎంత ఉన్నది మనకి? 3 యూనిట్లు ఉండదు. సో 3 ముళ్ళ 9. సో ఇప్పుడు టోటల్ ఎఫిషియన్సీ ఎంత చెప్పండి? 27 కదా ఇది. సో 27కి మనకి ఒక 9 కలపండి, 30. సో మనకి రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? ఇంకా 640. సో 640 మనం ఏమితో భాగం చేయాలి? 36తో. చెప్పండి మనకి ఏమితో పోతుంది డైరెక్ట్గా? 12తో చెప్పండి. 12 ముళ్ళ 36. 12 5 12 4. సో నెక్స్ట్ 3 1 3 ఎంబల అంటే మనకి ఎన్ని రోజులు? అంటే టక్కన 18 డేస్ అని పెడితే తప్పు. ఆడ రిమైనింగ్ వర్క్ అనేది కాదు 18 డేస్ అనేది, టోటల్ డేస్ ఎన్ని రోజులు పూర్తవుతుంది. ఆల్రెడీ ఎన్ని రోజులు చేసినారు ఇడా? ఇప్పుడు ఎన్ని రోజులు పట్టింది రిమైనింగ్ వర్కే? అంటే మొత్తం టోటల్ ఎన్ని డేస్ అవుతాయి? సో మనకి మొత్తం ఎన్ని రోజులు అవుతాయి? 22 డేస్. చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ 108 చూడండి. సో కొంచెం ఈ 108 క్వశ్చన్ చూడండి, కొంచెం జాగ్రత్త చూడండి. కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది మీకు చదివితే కన్నా. అంటే కొంచెం ఇప్పుడు చేసిన లెక్కలతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉన్నది లెక్క ఇది. చూడండి ఏమి ఇచ్చినాడంటే, ఒక పని చేసే సమయంలోన రోహన్ మొత్తం పనిని 32 గంటల్లో పూర్తి చేసే సామర్థ్యంతో చేసిన అట్లా. అంటే నార్మల్గా ఒక పని పూర్తి చేయడానికి అంటే 32 గంటల్లో చేయగలడు ఒకడే. మళ్ళీ లేదు ఇంకోటి ఏమైనా కష్టం అంటే మొత్తం పనిని ఇంకొకసారి అంటే కొంత వేరే సామర్థ్యం చేసి 24 గంటలు చేయగలడు. అంటే ఎగ్జాంపుల్ ఎట్లాంటి క్వశ్చన్ అర్థం చేసుకోవాలంటే, నార్మల్గా మనము కూలి పని పోతాం కదా ఎప్పుడైనా కానీ. నార్మల్గా కూలి పని పోయినప్పుడు ఒక చేనులో కూలి ఇస్తారు అంతే. నువ్వు ఎఫర్ట్ ఎట్లా పెడతావు? నార్మల్ ఎఫర్ట్ పెడతావు. అదే మనం ఇంకోటి దానికి ఏం పని పోతాము? ఒట్టి పట్టుకొని మామూలు దానికి పోతాం కదా. అట్లా పోయినప్పుడు మనకి ఏం చేస్తాం? ఎఫర్ట్ అనేది ఎక్కువ. అంటే చేసేది ఒకటే నువ్వు, కానీ నీ సామర్థ్యం అనేది ఏమవుతున్నది ఇక్కడ? మారుతున్నది అనమాట. నువ్వు పెట్టే ఎఫర్ట్ అనేది మారుతున్నది. అందుకోసం ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే, ఒక పనిని 32 గంటల్లో చేయగలడు అనుకుంటే, లేదు ఇంకా ఎఫర్ట్ పెట్టుక చేయగలుగుతాడంటే అదే పనిని ఇంకొక ఎన్ని గంటల్లో చేయగలుగుతాడంట? 24 గంటల్లో చేయగలుగుతాడంట. అర్థమవుతున్నదినా? సో ఒకే వ్యక్తి ఒక పనిని ఎన్ని గంటల్లో చేయగలుగుతాడు? 32 గంటల్లో చేయగలడు.
అదే వ్యక్తి ఇంకో పని 2 గంటలు చేయాలంటే 24 గంటలు కూడా చేయగలడు అంటున్నాడు. మీకు కంప్లీట్ లెక్క చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, రెండింటికి ఎల్సిఎం చెప్పండి. చెప్పండి ఏమి 120నా? కరెక్టేనా 120? చూడండి చేయండి. 32కి 24కి ఎల్సిఎం చెప్పండి. చెప్పమని మందు నాన్న చెప్పాలా? ఎంతసేపు చెప్తారు చూద్దాం. నోటుతోనే చెప్పండి, చేయకూడదు పెన్ను పెట్టి. 96 వస్తుందా? పెన్ను పెట్టి చేయకూడదు, పెన్ను పెట్టి చేయకూడదు. రైట్, 24 నాలుగులా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి క్వశ్చన్ మీకు ఇంకా క్లారిటీ అర్థమవుతుంది. ఒకటే పని చేసేది అనుకుంటే 32 రోజులు చేస్తారు అప్పండి, లేదంటే 24 రోజుల్లో చేయగలరు. కానీ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే, ఈ 32 గంటల్లో చేస్తారు కదా, ఈ సామర్థ్యంతో అంటే ఈ సామర్థ్యం అంటే ఎన్ని సామర్థ్యము? 3 సామర్థ్యం. ఒకవేళ ఇన్ని గంటల్లో పూర్తి చేయాలంటే ఎంత సామర్థ్యంతో పనిచేయాలా? కానీ ఈ 32 గంటల్లో చేసేదే అంటే ఈ 3 సామర్థ్యంతో వాడు కొన్ని రోజులు చేసినాడంట. ఎన్ని రోజులు చేసినాడని చెప్తున్నాడు చెప్పండి? 24 26 గంటలు పనిచేసినాడంట. అంటే చూడండి, 26 గంటలు పనిచేసినాడంటే ఏ సామర్థ్యంతోనా? 32 గంటల్లో చేసేదంతా. 32 గంటల్లో చేస్తే మనకు సామర్థ్యం ఎంత ఉన్నది? 3 యూనిట్లు. అంటే ఎన్ని గంటలు చేసినాడంటే అట్లా 26 గంటలు అంటే 26 ఇంటూ 3 చేస్తే మనకు టోటల్ వర్క్ ఎంత చెప్పండి? 3 6 18. నెక్స్ట్ అంటే ఎన్ని యూనిట్లు పని చేయగలరు? 78 యూనిట్లు పని చేసేసినాడు ఆల్రెడీ. టోటల్ వర్క్ మాత్రం మనకు 96 యూనిట్లు. అందులో వాడు 26 గంటలు ఇట్లా పని చేసినాడంట. అంటే 78 యూనిట్లు పని అయిపోయింది. ఇంకా ఎన్ని యూనిట్లు ఉంటాయి చెప్పండి? ఎన్ని యూనిట్లు ఉంటాయి? ఇంకా 18 యూనిట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ 18 యూనిట్ల పనిని చూడండి, మిగతా పనిని వాడు పనిని పూర్తి చూడండి. తర్వాత మొత్తం పనిని 24 గంటలు చేసాను. తర్వాత మొత్తం పనిని 24 గంటల్లో పూర్తి చేయగల సామర్థ్యంతో మిగతా పనిని పూర్తి చేసినాడంట. అంటే ఈ 18 గంటల యూనిట్ని ఏమిటితో చేసినాడంటే హెచ్కర్కి 24 గంటలు పనిచేసే సామర్థ్యంతో చేసినాడంట. అంటే ఎన్ని యూనిట్లతో చేసినట్ల? 4 యూనిట్లు. అప్పుడు ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? 4 నెలల 16. 16 అని కష్టం ఇంకేంటి? 2/4. 2/4 అంటే 1/2 అని రాయొచ్చు. 1/2 అంటే 4.5 రోజులు పడుతుంది. రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏమడినాడో చూద్దామంటారా. అయితే మొత్తం పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని క్వశ్చన్ అడినాడు. మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అని క్వశ్చన్. ఆల్రెడీ వాడు ఎన్ని రోజులు వర్క్ చేసినాడు రైడా? 26 రోజుల్లో చేసినాడు. తర్వాత మిగిలిన వర్క్ ఎన్ని రోజుల్లో చేసినాడు? ఇక్కడ 4.5 రోజులు. అంటే మొత్తం ఎంత అవుతుంది? 30.5. సో మనకు టోటల్ వర్క్ అనేది ఎన్ని రోజులు పడుతుంది? 30.5 రోజుల్లో పడుతుంది. సో అంటే ఇప్పుడు చూడండి, ఇట్లాంటిది మనం ఇప్పుడు ఏదైనా ఒక చాప్టర్ చదివేటప్పుడు ఇది డిఫరెంట్గా అనిపించింది, ఇది ఒక క్వశ్చన్ మనకి. సో కొంచెం స్టార్ గుర్తు పెట్టుకొని చదివేటప్పుడు ఒక అంటే అసలు ఏముంది క్వశ్చన్ అనేది మీరు అర్థం చేసుకొని చదవాలి. మీరు అర్థం చేసుకొని చదువుతారు అనుకో, ఇలాంటి క్వశ్చన్స్ వేరేది ఏమడినా కానీ చేయగలుగుతారు అనమాట. అప్పుడు ఇద్దరు ఇచ్చినాడు, ఇదే క్వశ్చన్ ముగ్గురు ఇచ్చేదానికి కూడా అడగవచ్చు. చూడండి, క్వశ్చన్ నెంబర్ 110 ఏమి ఇచ్చినాడంటే, పి మరియు క్యూ, పీకి ముగ్గురు ఉన్నారు, మొత్తం పీక్యూఆర్ అంట. ఓకే, టైపిస్ట్ అంట. వాళ్ళు మొత్తము 450 పేజీలని 6 గంటల్లో టైప్ చేస్తారంట. ముగ్గురు కలిపి పీక్యూఆర్ ముగ్గురు ఉన్నారంట వ్యక్తులు. పీక్యూఆర్ అంట. వీళ్ళు ముగ్గురు వ్యక్తులు 456 పేజీలని ఎన్ని గంటల్లో చేస్తారంటారా? అంటే గంటకి ఎందుకు అనుకోవచ్చు మనము. అప్పుడు 6 గంటల్లో చేస్తారంటే గంటకి ఎందుకు మనం చేసి చెప్పండి, ఎంతైతే చెప్పండి? 6 ఏళ్ళ తర్వాత 6 ఆర్ల అంటే పర్ అవర్, ఇది పర్ అవర్ అంటే గంటకి ఇంత చేస్తారు వాళ్ళు ముగ్గురు కలిపి. గంటకి 76 పేజీలు ముద్రించగలరని అర్థం. రైటా? 6 గంటల్లో 450 పేజీలు ముద్రిస్తే గంటకి ఎంత అవుతుంది? 76 పేజీలు ముద్రిస్తాయి. ఎందుకంటే మనకి ఎఫిషియన్సీ అనేది పర్ యూనిట్ అనేది వస్తుంది కదా మనకి గంట కన్నట్లా. ఇప్పుడు చూడండి క్వశ్చన్ అయితే, 4 గంటల్లో 6 టైప్ చేసే పేజీలు ఎన్ని గంటల్లోనా? 4 గంటల్లోనా 6 టైప్ చేసే పేజీలు ఎన్ని గంటలు అంటున్నా? నెక్స్ట్ 9 గంటల్లోనా ఎన్ని గంటలు? 9 గంటల్లోనా పీ టైప్ చేసే పేజీలకి సమానం అంటున్నాడు. అంతేనా? సో అప్పుడు చెప్పండి, అంటే ఆర్కి పీకి మనకి ఎఫిషియన్సీ ఏమొస్తుంది చెప్పండి? 6/p అయితే ఏమైతే చెప్పండి? 9/4. రైటా? సో మనకి పి తర్వాత క్యూ ఆర్ ఈ విధంగా నార్మల్ రాసుకుంటే ఆర్కి ఎంత వచ్చింది మనకి? 9 యూనిట్లు. పీకి ఎన్ని యూనిట్లు వచ్చింది? 4 యూనిట్లు. కానీ క్యూకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడంటే, ఒక గంటలో క్యూ కంటే 50% అధిక పేజీలు టైప్ చేయగలడు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, క్యూ అనేవాడు కంటే ఆర్ అనేవాడు అధికంగా చేస్తాడంట. ఎంత పర్సెంటు?
50% ఎక్కువ అంటున్నాడు. సో నార్మల్ మీరు చూసుకోండి, ఇక్కడ ఇవే పేజీలు అనుకుంటే కానీ QR అనేది తీసుకుంటారా, 50% అధికంగా ఆరే కదా చెప్పిండేది, అంటే 50% అంటే 1/2 కదా, అంటే 1/2 అంటే కినా Q అనేవాడు 2 యూనిట్లు చేసే కినా R అనేవాడు ఎన్ని యూనిట్లు చేస్తున్నాడు, 3 యూనిట్లు చేస్తున్నట్లే కదా. కానీ 3 యూనిట్లకు మనకి మాత్రం R ఎంత ఉన్నది, ఎంత ఉన్నది, 3 యూనిట్లకు మాత్రం ఇక్కడ 9 ఉన్నది ఇది. మరి అప్పుడు 2 యూనిట్లకు ఎంత అవుతుందో మీరు చెప్పండి. దీన్ని ఏమవుతుంది చేస్తే 3 రాలంటే ఇంటూ 3గా చేయాల్సింది. సో మనకి ఇక్కడ కూడా ఇంటూ చేస్తే ఏమొస్తుంది, మనకి ఇక్కడ R అనేది వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏమని రాయొచ్చు, R అనేది రాయొచ్చు. అంటే ఇప్పుడు ముగ్గురు గంటకి అంటే మొత్తం ఎన్ని యూనిట్లు అయింది మనకి, అంతే కదా, 6 + 4 10 9 19, అంటే ఓవరాల్గా మనకి ఎన్ని యూనిట్లు వచ్చినట్లు మనకి, సో 19. ఈ 19 యూనిట్లకి ఎంత వరకు అంటున్నాడు మనకి వాడు, 76 అని క్వశ్చన్ చెప్తున్నాడు. అయితే ఒక గంటకి ఎంత మీరు కనుక్కోవచ్చా లేదా చెప్పండి, ఏమవుతుంది 19 76. అయితే ఫైనల్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూద్దాం మనం. ఫైనల్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి. అయితే 3 గంటల్లో క్యూ ఎన్ని చేయగలరు చూడండి. 3 గంటలు అంటే క్యూ అంటే ఇదే కదా. సో మనకి ఒక యూనిట్కి 4 యూనిట్లు అయితే 6 యూనిట్కి ఎంత చెప్పి, 4 యూనిట్కి ఎంత, అంతే 6 నాళ్ళ ఇంటూ 4తో చేయాల్సింది. ఒక యూనిట్ అంటే ఇంటూ 4తో తీసుకుని 6 నాళ్ళ 24. ఇది గంటకి 24. వాడు ఎన్ని గంటలు అన్నాడు, 3 గంటలు అన్నాడు కాబట్టి ఇంటూ, సో 24 ముళ్ళ 72 పేజీలు. సో మనకి ఎంత 72 పేజీలు. 3 గంటలు ఎన్ని పేజీలు ముద్రించగలరు, 72 పేజీల్లో ముద్రించు. చూడండి క్వశ్చన్ నెంబర్ 111 చూడండి ఏమి ఇచ్చినాడు. ఇద్దరు వ్యక్తులు ఒక గోడని వరుసగా 15 గంటల్లో మరియు 20 గంటల్లో పూర్తి చేయగలరంట, రైటా. సో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకుంటున్నాను. సో ఏబీలు అనుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏ మరియు బి అనుకున్నాను. ఇద్దరు వ్యక్తులు ఒక గోడని పూర్తి చేస్తారంట. గోడ ఎన్ని గంటల్లో పూర్తి చేస్తారంట, 15 మరియు 20 గంటల్లో పూర్తి చేస్తారు. క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఎట్లా చేయాలో ప్రొసీజర్ అని తెలియకపోతే కానీ ఆన్సర్ రాసేసే మనకి, రైటా. సో ఇప్పుడు చెప్పండి వీటికి ఎల్సిఎం ఎంత, ఎల్సిఎం ఎంత 60. సో 15 4 60, 23 60, రైటా. ఇది ఇచ్చినాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఏమి ఇచ్చినాడు అనేది. అయితే వారిద్దరూ కలిసి పనిచేసినప్పుడు గంటకి చూడండి ఏమి ఇచ్చినాడు, గంటకి 280 తక్కువ ఇటుకలను ఉపయోగించి 12 గంటల్లో గోడని పూర్తి చేశారు అంటున్నాడు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాళ్ళిద్దరు కలిసే కదా చెప్పిండేది. కలిసి ఎన్ని గంటల్లో పూర్తి చేస్తారంటారా పని అయితే 12 గంటలు అంటున్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్, టోటల్ వర్క్ ఎంత ఉన్నదిరా 60 ఉంటుంది. సో ఈ 60ని 12 గంటల్లో పూర్తి చేస్తారంటే కింద మనకి ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, ఇద్దరు 12 గంటల అంటే ఇద్దరితో కలిపి ఎఫిషియన్సీ అనేది ఎంత వస్తుంది మనకి 5 వస్తుంది. కానీ మామూలుగా ఇది ఎఫిషియన్సీ ఉన్నది ఇది ఎంత ఉన్నది 4 + 3 ఎంత వస్తుంది మనకి ఎఫిషియన్సీ 7 ఉన్నది. కానీ ఇక్కడ మాత్రం 5 ఉన్నది ఎఫిషియన్సీ. అందుకోసమే ఈ రెండు డిఫరెన్స్ ఉపయోగించి ఎన్నో తక్కువ ఇటుకలు వాడారా అని చెప్తున్నాడు ఆడ. చూడండి మనకి డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ, దీనికోసం ఎన్నో తక్కువ ఇటుకలు వాడారంటే ఎన్ని తక్కువ ఇటుకలు వాడినాడు, 280 ఇటుకలు తక్కువ వాడారు. అయితే మొత్తం ఎన్ని ఇటుకలు వాడారు అనేది క్వశ్చన్. సో టోటల్ వర్క్ ఎంత ఉన్నది మనకి ఇక్కడ, ఆ 60 యూనిట్లకి ఎన్ని అనుకుంటే టోటల్ ఇటుకలు వచ్చేస్తాయి. సో మనకి 60కి ఎంత చెప్పండి, 2వ కార్డుల 24, సో 14 కార్డుల 84. సో మనకి ఇక్కడ 0 ఉంటుంది చూడండి ఇక్కడ, రైటా. సో మనకు మొత్తం ఎన్ని ఇటుకలు ఉండే మనకి 8004. ఇక్కడ చూడండి మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లోన లెక్క ఈజీ, క్యాలిక్యులేషన్స్ అన్ని ఈజీ, బట్ దేనికి డిఫరెన్స్ అనేది మీకు అర్థం కావాలంటే కలిసి ఇద్దరు చేసినప్పుడు ఇక్కడ 7 యూనిట్లు, కానీ ఇద్దరు కలిసి 12 గంటల్లో చేస్తున్నాడు అన్నప్పుడు మాకు ఇద్దరు కలిసి ఎఫిషియన్సీ 5 వస్తుంది. ఎందుకు ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ 7 వచ్చి ఇక్కడ తక్కువ ఇటుకలు వాడడం వల్ల ఎఫిషియన్సీ అనేది తక్కువైంది. ఇక్కడ ఆ డిఫరెన్సే 280 అని చెప్తున్నాడు. టోటల్ ఇటుకలు కావాలంటే టోటల్ వర్క్ చేస్తే వస్తుంది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 112 ఏమి ఇచ్చినాడు చూడండి రా. కలిసి పనిచేసే సమయంలో ప్రింటర్ ఏ మరియు ప్రింటర్ బి 24 నిమిషాల్లో పూర్తి చేయగలరు. అంటే ఏబీలు ఇద్దరు కలిసి ఒక పనిని 24 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాయంట, 24 మినిట్స్లో కంప్లీట్ చేస్తాయంట, రైట్. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఏ ఒక్కటే ఆ పనిని 60 నిమిషాల్లో పూర్తి చేయగలదు అని చూస్తున్నాడు. ఏ ఒక్కటే ఎన్ని నిమిషాల్లో పూర్తి చేస్తుందంట, 60 నిమిషాల్లో పూర్తి. మనకి సో ఎల్సిఎం ఎంత చెప్పండి, ఎంత 120 చెప్పండి, 24 5 సో 62 రైట్. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చిందిరా 2 వచ్చింది. మళ్ళీ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంటుందని మీరు చెప్పండి. అంటే ఇద్దరు కలిపి 5 అంటే అందులో ఒక 2 అయితే ఇంకొక ఎంత ఉంటుంది 3, రైట్. అయితే ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం ఏమి ఇచ్చినాడండి. సో
ప్రింటర్ ఏ కంటే ప్రింటర్ బి 1 నిమిషానికి 5 పేజీలు అధికంగా కష్టం. సో మనకి ఇద్దరికి ఎఫిషియన్సీ యొక్క డిఫరెన్స్ ఎంత ఉన్నది? ఆ ఒక భాగానికి ఎన్ని పేజీలు అంటున్నాడు? 5 పేజీలు. అప్పుడు మొత్తం ఎన్ని పేజీలు అంటే ఏం చేయాలి? టోటల్ వర్క్. సో ఎంత? 120కి క్వశ్చన్ మార్క్. సో 12 ఐదులా 60. సో మనకి ఎన్ని పేజీలు ఉంటాయి? మొత్తము 600 పేజీలు ఉంటాయి. అక్కడ మొత్తం ఇటుకలు, ఇక్కడ మొత్తం పేజీలు. చూడండి క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 119 ఏమి ఇచ్చినట్టంటే, ఒక పనిని 10 మంది స్త్రీలు కలిసి పని చేసేటప్పుడు 12 రోజుల్లో పూర్తి అవుతాయంట. చూడండి 10 మంది స్త్రీలు అంట ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటరా? సో 12 రోజుల్లో పూర్తి చేస్తాడు అని చెప్తున్నాడు. సో మనం రాసి విధానం చూడండి ఎట్లా రాస్తున్నాడు. 10 మంది స్త్రీలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేసి సేమ్ అదే పనిని, అంటే సేమ్ వర్క్ చేయాలి ఇక్కడ, సేమ్ వర్క్ అదే పనిని 5 మంది పురుషులు కలిసి పని చేసేటప్పుడు ఎంతమంది? 5 మంది పురుషులు కలిసి పని చేసేటప్పుడు ఎన్ని రోజులు పడుతుందంట? 8 రోజులు పడుతుందంట. అంటే ఇక్కడ చూడండి ఈ వర్క్ సేమ్ కదా, వర్క్ సేమే కదా, కాబట్టి ఏం చేయొచ్చు మధ్యలోన? అర్థమవుతున్నదినే. సో 10 మంది స్త్రీలు కలిసి ఒక పనిని 12 రోజులే చేసిగిన సో టోటల్ వర్క్ వచ్చేస్తుంది సింపుల్గా మనకి. ఇక్కడ ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ కనుక్కుంటే కానీ ఇక్కడ కూడా టోటల్ వర్క్ వచ్చేస్తుంది. ఇన్న తర్వాత మెన్ యొక్క ఎఫిషియన్సీ కనుక్కున్నప్పుడు ఇది కూడా టోటల్ వర్క్ ఇచ్చేస్తే 2 ఈక్వల్గానే వచ్చేస్తాయి మీకు. అర్థమైనా? సో ఇట్లా రాసే కావాలి. ఇప్పుడు సింపుల్గా చెప్పండి, కోట్లు ఆడబోతుంది చెప్పండి. 4 × 8 4 × 12. నెక్స్ట్ రెండవ కార్డుల 2 5 రూపాయలు. సో 5 5 క్యాన్సర్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏం మిగిలింది? 3 ఉమెన్, ఇక్కడ ఓన్లీ మెన్, అంతే కదా. అప్పుడు ఉమెన్కి మెన్ ఈదురంగా తీసుకొచ్చేసాను మెన్. అక్కడ ఏమి లేకుంటే ఒకటి ఉంటుంది కదా, ఈ 3 అర్థంగా విషయం అవుతుంది. అంటే ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1 పార్ట్. మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. కావాలంటే ఇప్పుడు దీంట్లో ప్రవేశపెట్టినా కానీ మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. చూడండి మెన్ ఒకటేనా అంటే 10 × 1 10, 12 10 వల్ల 120. కావాలంటే చూడండి ఇక్కడ చూడండి మెన్ అంటే 3 5 ముళ్ళ 10. సో 15 ఎంబల. అందుకని ఇప్పుడు ఈజ్వల్ రాసేదానికి అర్థం ఉండదని లేదా? రైట్, అర్థమైందా? సో ఇప్పుడు మీరు క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినట్టు అనేది. అయితే 6 మంది స్త్రీలు 3 పురుషులు కలిసి పని చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందంట? ఎంతమంది చేయాలంట? 6 మంది స్త్రీలు 3 పురుషులు కలిసి పని చేయాలంట. టోటల్ ఈ పని ఎంత రోజులు? ఇప్పుడు చూడండి టోటల్ వర్క్ కావాలంటే మీరు ఇది తీసుకున్నా వస్తుంది, ఇది తీసుకున్నా వస్తుంది. టోటల్ వర్క్ అనుకోవాలి మీరు ఫస్ట్. ఏదైనా తీసుకోండి, ఏది తీసుకున్నా వస్తుంది మీకు. చెప్తే ఇంత ముందుగా 10 × 1 10 × 12 120. ఇది చేసినా కూడా 120 వస్తుంది మీకు. సో టోటల్ వర్క్ అనేది మనకి ఎంత వచ్చింది ఇప్పుడు? 120. సో ఇప్పుడు ఈ 120 యూనిట్ పని చేయాలి. ఎవరు చేయాలా? 6 మంది స్త్రీలు 3 పురుషులు. 6 మంది స్త్రీలు యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉన్నది? 1. కాబట్టి 6 6 ఒక అట్లా 6. పురుషులు ఎంత ఉన్నది? 3. సో 3 ముళ్ళ అంటే మనకి ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? సో బై 10. సో 15 ఒక అట్లా. సో మనకి ఎన్ని రోజుల్లో పని అయిపోతుంది? 8 డేస్లో అయిపోతుంది అనమాట. రైట్, క్వశ్చన్ నెంబర్ 120 చూడండి ఏమి ఇచ్చినట్టంటే, 5 మంది పురుషులు ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారు. 10 మంది మహిళలు ఏ పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తారు. సేమ్ క్వశ్చన్ కదా. 5 మంది పురుషులు అంట, 5 మంది పురుషులు అంట ఎన్ని రోజులు చేస్తారంట? ఒక పనిని 20 రోజుల్లో చేస్తారంట. సేమ్ మళ్ళా 10 మంది చెప్పాలా? 15 15 ఏమి 15 మంది స్త్రీలు అదే పని ఎన్ని రోజులు చేస్తారంట? వీళ్ళు అడుగుతున్నాను. రైటా? 10 మంది స్త్రీలు అదే పనిని 15 రోజుల్లో చేస్తారంట. రైటా? సో 10 మంది స్త్రీలు అదే పనిని ఎన్ని రోజులు చేస్తారు? 15 రోజులు. సేమ్ వర్క్ కాబట్టి మధ్యలో ఈజ్వల్ రాసుకోవచ్చు. చెప్పండి మనకి ఎక్కడ దొరుకుతుంది క్యాల్కులేషన్? 5 ఒక అట్లా లేదంటే 10 ఒక అట్లా 5 ఒక అట్లా 5 3 15. సో మనకి ఇక్కడ ఏం మిగిలింది చెప్పండి? 2 men = 3 women. అంటే మెన్ ఉమెన్కి మనకి రేషియో అనేది ఏమొస్తుంది? 3/2 అనేది వచ్చేస్తుంది. రైటా? అయితే ఇప్పుడు చెప్పండి ఏమి ఇచ్చినారంటే క్వశ్చన్, 2 పురుషులు 6 మంది మహిళలు ఆ పనిని మొదలుపెట్టారంట. ఎవరు మొదలుపెట్టారంట? 2 పురుషులు 6 మంది స్త్రీలు. వీళ్ళు ఏం చేశారంటే ఒక పనిని మొదలుపెట్టారంట. పని మొదలుపెట్టారు, 5 రోజులు చేశారంట. 5 రోజుల తర్వాత మళ్ళీ ముగ్గురు మహిళలు వెళ్ళిపోయినారు అంటున్నారు. వెళ్ళిపోయి ఒక పురుషుడు వారితో చేరాడు అంటున్నాడు. అయితే మిగిలిన పని వారు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అని క్వశ్చన్ ఇచ్చినట్టు. చూడండి మిగిలిన పని అంటే మనం ఫస్ట్ టోటల్ వర్క్ అనుకోలే లేదా? ఏమంటారు? సో టోటల్ వర్క్ అనుకోవాలి. మీకు ఇదన్నీ తీసుకొచ్చి ఇది ఏది తీసుకుంటే ఒకటే, ఏది తీసుకుని వస్తుంది. ఏది తీసుకుని చెప్పండి. మెన్ అంటే 3 కదా. సో 5 ముళ్ళ 15. సో 15 రెంట్ల అంటే మొత్తం ఎన్ని యూనిట్లు వస్తాయి మనకి? టోటల్ వర్క్ 300 యూనిట్లు. వీళ్ళు పని చేసినారంటే ఎన్ని దినాలు పని చేసినారంటే వీళ్ళు చూడండి వీళ్ళు 5 రోజుల తర్వాత వెళ్ళిపోయారు అంటే ఎన్ని రోజులు చేసినట్లా?
5 రోజులు చేసినారు వీళ్ళు. సో 5 రోజుల్లో మనకి ఎన్ని యూనిట్లు చేస్తారో చూద్దామండి. సో మెన్ అంటే మెన్ అంటే 3 కదా. సో 3 రెంట్ల 6 ప్లస్ ఉమెన్ అంటే 2. సో 6 రెంట్ల ఇంటూ 5. సో 12 ఒక 6 18. సో 18 5 అలా 10 యూనిట్లు చేస్తారు వాళ్ళు. 90 యూనిట్లు చేశారు. 90 యూనిట్లు తీసుకొచ్చి ఏం చేసినారు వాళ్ళు? వెళ్ళిపోయారంట. ఇంకా ఎన్ని యూనిట్లు రిమైనింగ్ వర్క్ ఉంటుంది? 210 యూనిట్ వర్క్ ఉంటుంది మనకి. సో ఈ 210 యూనిట్ వర్క్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇదే దాంట్లో నుంచి ఎవరు కొంతమంది వెళ్ళిపోయినారు. ఎవరు వెళ్ళిపోయినారు? 3 మహిళలు వెళ్ళిపోయినారంట. సో 3 మహిళలు వెళ్ళిపోతే ఇంకెంతమంది మహిళలు ఉంటారా? 3 ఉమెన్స్ ఉంటారు. తర్వాత పురుషుల్లో ఒకటి యాడ్ అయినాడు అని చెప్తున్నారు. అప్పుడు ఎంతమంది అవుతారా పురుషులు? అంతేనా కదా. సో ఇప్పుడు చెప్పండి, దాంట్లో 3 కామన్ ఉండదు కాబట్టి 3 బయట తీసి 3 + 2 ఎంత? అంతే కదా, 5 ముళ్ళ అట్లా చేసిన అవసరం చూడండి. 3 అమ్మలు 9, 3 అంటారు 6 + 9 అన్న కూడా 15. ఇప్పుడు ఈ 210 యూనిట్లు ఎవరు చేయాలా? ఈ 15 యూనిట్లు చేయాలా. చెప్పండి, చేస్తే ఎంత అవుతుంది? చెప్పండి, డైరెక్ట్ 14తో పోతుందా? సో 15 ఒకట్ల 15 కదా, అంతే కదా, 60 మిగులుతుంది. సో 15 నాళ్ళ 60. సో మనకి ఎన్ని రోజులు మిగతా పని అనేది ఎన్ని రోజులు అయిపోతుంది? మిగతా పని అయితే 14 రోజులు. మిగతా పని ఇచ్చిన క్వశ్చన్లోనా 14 రోజులు లేదు. మొత్తం పని ఎన్ని రోజులు అయిపోతుంది అంటే ఎన్ని రోజులు? ఆల్రెడీ ఎన్ని రోజులు చేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. కాబట్టి మొత్తం పని అయితే 19 రోజులు. చూడండి, క్వశ్చన్ నెంబర్ 121 చూడండి. ఏమి ఇచ్చినారంటే 14 మంది పురుషులు ఒక పనిని 18 రోజుల్లో చేయగలుగుతారంట. ఎంతమంది? 14 మంది పురుషులు ఒక పనిని 18 రోజుల్లో చేయగలుగుతారంట. అయితే 15 మంది స్త్రీలు అదే పనిని 15 మంది స్త్రీలు అంట అదే పనిని సేమ్ వర్క్ కాబట్టి 24 రోజుల్లో చేయగలుగుతారు అని చెప్తున్నాడు. అందుకని ఈక్వల్ రాష్ట్రం మధ్యలో డైరెక్ట్. చెప్పండి ఎక్కడితో పోతుంది? చెప్పండి. 6 × 18, 6 × 24, 3 కార్ల 3 × 15. సో 2 ఎండ్ల 2 ఏళ్ళ 14. సో మనకి ఇక్కడ ఏం మిగిలింది? 7m = 5 ఎండ్ల 10 ఉమెన్. అంటే మెన్కి ఉమెన్కి రేషియో ఏమైతే చెప్పండి? 10/7. రాసేకి రావాలి ఇంక వెంటనే, ఇంక ఎఫిషియన్సీ టక్కన రాసేకి రావాలి మీకు అది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దామంటారా. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 15 మంది స్త్రీలు, అది పని 24 అయిపోయింది. 14 మంది పురుషులు మొదటి 3 రోజులు పనిచేసినారంట. ఫస్ట్ 14 మంది పురుషులు ఉన్నారంట. ఎన్ని రోజులు చేసినారంట? మొదటి 3 రోజులు చేసినారంట. చేసిన తర్వాత ఏమైపోయినారు? పని చేసి తదుపరి 3 రోజులు 10 మంది స్త్రీలు పనిచేస్తారంట. మళ్ళీ తర్వాత నెక్స్ట్ 3 రోజులు ఎవరు చేస్తారంట? 10 మంది స్త్రీలు చేస్తారంట. రైటా? అయితే ఇంకా కొద్ది పని మిగిలిందంట. మళ్ళీ అయినా కానీ వర్క్ మిగిలిందంట. ఆ మిగిలిన పనిని 7 మంది పురుషులు మాత్రమే పూర్తి చేసే కాలము. ఎంతమంది? చూడండి, 7 మంది పురుషులు మాత్రమే చేయాలంట. అది చేసే పని కాలం ఎంతైతే ఉంటుందో దానికి మళ్ళీ ఇంకొకరు ఏమంటున్నాడు? 5 మంది స్త్రీలా? ఏమి ఇచ్చినట్టు చెప్పండి? 7 మంది పురుషులు చేసే కాలానికి 5 మంది స్త్రీలు కదా ఇచ్చినారు. రైట్. సో 5 మంది స్త్రీలు చేసే కాలానికి రేషియో కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు ఎలా చేయాలనుకున్నారు? ఇప్పుడు అంటే మిగిలిన పనిని కాబట్టి మిగిలిన పని వీళ్ళు చేసే కాలానికి కనుక్కోవాలని కష్టం. అంటే చాలా మంది మనం ఏం చేస్తామంటే 14 మంది పురుషులు 3 రోజులే చేశారా ఫస్ట్, మరి ఇప్పుడు టోటల్ వర్క్ కనుక్కుంటారా? నార్మల్ టోటల్ వర్క్ కనుక్కొని ఎంచుకొని వీళ్ళు 3 రోజులు చేశారు కాబట్టి వీళ్ళు తీసేసి తర్వాత వీళ్ళు కూడా చేసినారు కదా, వీళ్ళు చేసిన తర్వాత మనకి కొంచెం మిగులుతుంది. ఆ మిగిలిందంతా ఎవరితో చేయాలా? ఒకసారి వీళ్ళతో చేయాలా, ఒకసారి వీళ్ళతో చేయాలా. ఇప్పుడు నేను ఏమంటానంటే పని మిగులుతుంది కదా, ఆ మిగిలిన పని ఇద్దరు చేయాల్సింది. మిగిలిన పని ఇద్దరు చేయాల్సింది అంటే ఇక్కడ రాసుకుంటావు, ఇక్కడ కూడా రాసుకుంటావు లేదా? ఇక్కడ రాసుకుంటావు, ఇక్కడ కూడా రాసుకుంటావు. అప్పుడు అది క్యాన్సిల్ అయిపోతేనే లేదా? క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మరి చేసుకుని రావాల్సిన అవసరం ఉండదే. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేనేమంటానంటే మిగిలిన పనిని వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారని కలిసి అంటే నార్మల్గా చేసుకొని వస్తుంటుంది. కానీ వీటి రేషియో అడుగుతుంది. మిగిలిన పని వీళ్ళిద్దరు చేయాలన్నప్పుడు నేను ఏమంటే మిగిలిన పని వీళ్ళిద్దరు చేయాలన్నా, వీళ్ళు చేయాలి ఇద్దరు చేయాలి అంటున్నాడు. అప్పుడు దీంట్లో రాసావు, దీంట్లో కూడా రాసావు. దీంట్లో రాసినప్పుడు అది ఏమైపోతుంది అన్నప్పుడు మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఏమైపోతుంది? అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఈ లెక్కను కొంచెం త్వరగా చేయొచ్చు. ఈ పాయింట్కి మీరు అంటే గుర్తుపెట్టుకొని మీరు అనుసరించలేదంటే ఇక అప్పుడు ఏం చేస్తారంటే 14 M అంటే 10, 14 10 వల్ల 110, 140 ఇంటూ మళ్ళీ 3 చేస్తారు.
అప్పుడు ఇది మళ్ళీ ఫస్ట్ టోటల్ వర్క్ కనుక్కున్నా, మరి దీన్ని తీసేస్తారు. మళ్ళీ ఎంచుకరికి 14 ఇంటూ 3 అంటే 7 70, మరి 70 ఇంటూ 3 210 వస్తుంది. మరి దాన్ని కూడా టోటల్ వర్క్లో తీసేస్తారు. తీసేసి ఆడ పైన మిగిలిన వర్క్ ఎట్ రాస్తారు, ఇక్కడ కూడా మిగిలిన వర్క్ ఎట్ రాస్తారు. రైటా? వీళ్ళు ఎవరు పూర్తి చేయాలని కలిసి అంటున్నారు? 7 మెన్స్ అంటే మళ్ళీ మెన్ అంటే ఏం రాయాలి, మరి 10 రాయలేడా? తర్వాత మళ్ళీ ఉమెన్ అంటే 5 వేల 35 మరి రాయాలి. అంత పెద్దది చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైంది మీకు? ఒకసారి మీరు ట్రై చేయండి, ఆన్సర్ ఎట్లా లిస్ట్ చెప్తారు చెప్పండి నాకు. ఆప్షన్స్లో 2 ఇచ్చారు కదా, ఓన్లీ 1:2, 2:1 అన్నట్లు మీకు 2 ఇస్తారు. రైట్, 2 ఇచ్చినప్పుడు మనకి ఎందుకని కష్టం అంటే మీకు ఇక్కడ చెప్పండి. ఇప్పుడు మెన్ అంటే చూడండి 7:, ఎం అంటే ఏముండదు మనకి 10 ఉండదు, తర్వాత 5. ఉమెన్ ఎంత ఉన్నది? రేషియో కనుక్కోవాలి కాబట్టి 7, 5 ఒక అట్లా 2:1 అనేది ఆప్షన్స్లో ఉండదా? చూడండి బాగా చూడండి, ఆప్షన్స్లో ఉండదా? 2:1 అనేది ఆప్షన్స్లో లేదు. ఇప్పుడు క్వశ్చన్ చదవండి మళ్ళీ ఒకసారి. క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే చూడండి, పూర్తి చేసే కాలాల యొక్క నిష్పత్తి కనుక్కోమన్నాడు. మనం ఈ కాలం వచ్చింది మనకి, మనం ఇది ఏం వచ్చింది మనకి ఇది, మరి ఎఫిషియన్సీ రేషియో ఇది. మనకు ఒకవేళ 2:1 ఉంటుంది పెట్టిస్తారు మీరు ఆప్షన్స్లో నాకు తెలిసి, అది అందుకోసం ఇది వచ్చిన రేషియో మనకి ఏది ఇది ఎఫిషియన్సీ. కానీ వాడు అడిగేది ఏమి టైం. మరి ఎఫిషియన్సీకి టైం అనేది ఎట్లుంటుంది? కాలం స్థిరంగా ఉన్నప్పుడు, వర్క్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మనకి ఎట్లుంటుంది చెప్పండి? అంటే మరి అప్పుడు రైటే ఇది. సో మనకు తెలుసు కదా వర్క్ ఈజ్వల్ ఫార్ములా ఏమైతే చెప్పండి, టైం ఇంటూ ఎఫిషియన్సీ. అదే టోటల్ వర్క్ అంటారు కొన్నిసార్లు, అది ఇది అనిపిస్తుంది. సో వర్క్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు టైం అండ్ ఎఫిషియన్సీ ఒకదానికోటి ఎట్లుంటాయి, విలోమానుపాతంలో ఉంటాయి, ఇన్వర్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. సో కొంచెం జాగ్రత్త చూసుకోండి ఇది.